సంబంధించినటువంటి ల్యాండ్ వస్తుంది. ఇక్కడేమో ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించినటువంటి ల్యాండ్ వస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందుగానే ప్రణాళికలను రెడీ చేసుకున్నారు. అందుకే రెండో దశ ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. సో, ఇక్కడ మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే 4,419 కోట్ల రూపాయల ఖర్చుతో పీపీపీ మోడల్‌లో డిజైన్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ మెథడ్‌లో ఫేజ్ 1ని డెవలప్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను రెడీ చేసింది. అంటే దీనికి సంబంధించి టెక్నో ఫీజిబిలిటీ రిపోర్ట్స్‌ని రెడీ చేసుకున్నారు. ఆల్రెడీ అమరావతిలో ఎయిర్‌పోర్ట్ కడితే యాక్సెస్ ఎలా ఉంటుంది, ఎవరెవరు ట్రాన్సిట్ అవుతారు, ఎంతమంది ప్రయాణికులు వెళ్ళే అవకాశం ఉంది, ఎక్కడెక్కడికి విమానాలు నడపొచ్చు, ఎక్కడెక్కడి నుంచి విమానాలు వచ్చే అవకాశం ఉంటుంది, దానివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ఎయిర్‌పోర్ట్ల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, అక్కడ ఎకానమీ బూస్ట్ అయితే కనుక ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది, ఏ ఎయిర్‌పోర్ట్‌ని మేజర్ ఎయిర్‌పోర్ట్‌గా డెవలప్ చేయాలి, ఇవన్నీ అందులో స్టడీ చేస్తారు. అక్కడ భౌగోళికంగా ఉన్నటువంటి వసతులు, వనరులు, నిర్మాణానికి ఏమైనా అడ్డంకులు వస్తాయి, ఇవన్నీ కూడా స్టడీ చేస్తారు. కాబట్టి ఆ టెక్నో ఫీజిబిలిటీ రిపోర్ట్ రెడీ అయింది కాబట్టి నెక్స్ట్ ఫేజ్ ల్యాండ్ ఎక్విజిషన్. అందుకనే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి ఈ ప్రతిపాదనలన్నింటిని కూడా పంపించింది. ఒకసారి అక్కడి నుంచి క్లియరెన్స్ వస్తే కనుక 4,618 ఎకరాల భూముల్ని ఇక్కడ సేకరించాలనుకుంటున్నారు. తాడికొండ, రావెల ప్రాంతంలో దాదాపుగా అరౌండ్ 70-75% ఆఫ్ ఎఫెక్టెడ్ ఫార్మర్స్ రిపోర్టెడ్లీ ఎక్స్ప్రెస్డ్ విల్లింగ్నెస్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ కన్సల్టేషన్స్ టు ప్రొవైడ్ ల్యాండ్ సబ్జెక్ట్ టు ద యాక్సెప్టబుల్ ఫర్ ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీ. ఎందుకంటే మొదటి రోజే రైతులు ఫేజ్ 2 ల్యాండ్ పూలింగ్కి రెడీ అయిపోయారు. తొందరగా తీసుకొని తొందరగా పనిచేసి తొందరగా మాకు ఇచ్చేయండి అని చెప్తున్నారు వాళ్ళు కూడా. కానీ ప్రభుత్వ పరంగా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి కాబట్టి కొంత డిలే అవుతుంది. సో, ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి ప్రతిపాదిస్తున్న దానిలో కూడా 4,600 ఎకరాలు అయితే కనుక ఒక ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్‌కి 1,087 crores 1,087 కోట్ల రూపాయలని ఆ ఏరియాలో భూగర్భ డ్రైనేజ్ కావచ్చు, రహదారులు కావచ్చు, విద్యుత్ సరఫరా కావచ్చు, మంచినీటి సరఫరా కావచ్చు, వీటన్నిటిని ఏర్పాటు చేయడానికి ఒక 1,000 కోట్లు ఖర్చు అవుతుంది. అక్కడ ఒక చిన్న సిటీ డెవలప్మెంట్ లానే ఉంటుందన్నమాట. సో, అదనంగా ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఇదేమో పీపీపీ